సో ఇది చూస్తే ఏమనిపిస్తుంది మీకు? వెంకటకృష్ణ గారు, ఇది ఖచ్చితంగా ఒక మైండ్ గేమ్ లాగా మనము చెప్పుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరిని అరెస్ట్ చేసినా వాళ్ళని పరామర్శిస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి. నిన్న లేక మొన్న హైదరాబాద్ లో అరెస్ట్ కాబడ్డ బొల్లా కొడుకును కూడా ఆయన పరామర్శ చేశాడు. అవును, జైలుకి వెళ్ళి మళ్ళీ పరామర్శించి వచ్చాడు. రాజకేష్ రెడ్డి కాదు, ధనంజయ రెడ్డిని, అదే విధంగా ఆయన ఇంకో రెడ్డి గారిని ఆయన పరామర్శించలేదు, దగ్గరికి రానివ్వట్లేదని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ధనంజయ రెడ్డి 6 సెల్ కంపెనీలు పెట్టి అందులోకి ఈ మద్యం ముడుపులన్నీ మళ్లించాడని జగన్మోహన్ రెడ్డికి కోపం వచ్చిందట. అంత ధైర్యం చేస్తారా అండి? ఏది మన వివేకానంద రెడ్డి గారి లాంటి ఇవి చూసిన తర్వాత కూడా వీళ్ళు ధైర్యం చేస్తారా? ధైర్యం కాదండి వెంకటకృష్ణ గారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు వల్ల లబ్ధి పొందాడా లేదా జగన్మోహన్ రెడ్డి? అపకీర్తి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందా లేదా? తర్వాత అది బయటపడింది అనుకోండి. మొదటైతే ఆయన రాజకీయంగా కొంచెము లబ్ధి పొందాడా లేదా జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు కూడా ఆయన చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక శుద్ధపూస, జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసమే పుట్టాడు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజా సంక్షేమం కోసమే జరిగింది, ఆయన బ్రాండే ప్రజా సంక్షేమము, కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి వీళ్ళందరూ చేరి ఆయనకు చెడ్డ పేరు తీసుకొచ్చాడు అన్నటువంటి కథను అల్లి వండి వార్చి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 11 టీం రెడీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి 11 టీం. మరి అటువంటి అప్పుడు అసలు ముద్దాయిగా చెప్పుకోబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే కదా, జగన్మోహన్ రెడ్డి ఇందులో తప్పు చేశాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అడ్డు పెట్టుకొని ఈ వంది మాదిగలు ఇటువంటి పని చేశారా అన్నది ప్రజలకు తెలియాలంటే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వచ్చే నష్టం ఏంటుందండి? ఏముందండి? ఆల్రెడీ ప్రజలకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ మద్యం వల్ల ఇక్కడ కేవలం ఆర్థికంగానే కాదండి వెంకటకృష్ణ గారు, ప్రజలు నష్టపోయింది, ప్రజల ప్రాణాలు పోయాయి. ఆ కల్తీ మద్యం తాగి, ఆ చెత్త బ్రాండ్లు తాగి లివర్లు పాడైపోయి, కిడ్నీలు పాడైపోయి, ఆ డయాలసిస్ కు డబ్బులు కట్టుకోలేక సర్వనాశనమై 30-40 వేల కుటుంబాలు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల సర్వనాశనం అయిపోయాయి. ఈ నకిలీ మందు వల్ల వాళ్ళకందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డికి ప్రమేయం లేకుండా ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుందా ఏంటండి? ఇక్కడ ఢిల్లీలో చూసాం, కేజ్రీవాల్ అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పిందండి ఈడీ? అందులో ఏం చెప్పింది? చాలా స్పష్టంగా చెప్పింది, ముఖ్యమంత్రిగా పర్యవేక్షణ చేయవలసినటువంటి బాధ్యత నిర్వర్తించలేదు కాబట్టి నువ్వు కూడా బాధ్యతుడివే అని కేజ్రీవాల్ లోపలేసేశ్వరి. మరి ఈ రోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఆయనకు తెలియకుండానే ఇన్ని వేల కోట్ల రూపాయల స్కాము, ఇంత పెద్ద స్కాము నడిచిపోయిందంటే చెవుల పూలు పెట్టుకోవాలా, అందరూ ఇనుకోవాలా మనం అందరము? అది కరెక్ట్ కాదు. మీరు అన్నట్లుగా ఈ రోజు రాజకేష్ రెడ్డా, వాసుదేవ రెడ్డా అన్నది ముఖ్యం కాదు. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఈడీ వాళ్ళు లేకపోతే సిట్ వాళ్ళు తేల్చేశారులేండి. సిట్ వాళ్ళు 4 ఛార్జ్ షీట్లు వేశారండి. రెండో ఛార్జ్ షీట్ లో మాత్రం ఒక మాట చెప్పారు, అది చాలా గొప్పగా అనుకున్నాం ఆ రోజుల్లో. రెండో ఛార్జ్ షీట్ ఏం చెప్పారు? ఈ ముడుపుల్లో 70 రూపాయలు ప్యాలెస్ కి చేరింది అని చెప్పారు. మేమేమనుకున్నాము, అమ్మ ప్యాలెస్ గేట్ తగులుతోంది, ఇంకా జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు అనుకున్నాం. మళ్ళీ 4వ ఛార్జ్ షీట్ కి ఏం చెప్పారు? ఇన్వెస్టిగేషన్ టోటల్ గా క్లోజ్ అయిపోయింది, ముగిచ్చేసినాము, ఇంకా ఫర్దర్ గా ఏమీ లేదు. రెండో ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా 3-4 చోట్ల ప్రస్తావన చేశారులేండి. రిపీటెడ్ గా చెప్పారు. అప్పుడు ఏమనుకున్నాం అందరము, ఎస్ కింగ్ పిన్ బయట వస్తాడు, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ వేలో వెళ్తుంది, సిట్ కు ధైర్యం ఉంది, దమ్ముంది, తాడేపల్లి గేటును తంతారు అనుకున్నాం. ఆ రోజు పోయింది. అంటే ఒకటిలేండి కాదు, సిట్టుకు దమ్ము ధైర్యం ఉండబట్టే ఈ స్కామ్ ఇంతవరకు దర్యాప్తు ఈ స్థాయి దాకా వచ్చింది. బాగా డీప్గానే ఇన్వెస్టిగేట్ చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ఛార్జ్ షీట్లో కోట్ చేశారు అని అంటే చిన్న విషయం ఏం కాదు కదా. కాకపోతే సిట్టే వెళ్ళి తాడేపల్లి గేట్ ఓపెన్ చేశారనుకోండి. కాదు రామకృష్ణ గారు ఒక మాట, సిట్ స్వయంగా వెళ్ళి తాడేపల్లి గేటు బెల్లు కొడితే ఇవాళ ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? కేసు పెట్టేది ఆయనేనట, విచారణ జరిపేది ఆయనేనట, కోర్టులో వాదించేది చంద్రబాబేనట, సాక్ష్యం చెప్పి దాన్ని ఈడీ టేకప్ చేయడమే కరెక్టేమో సిట్ చేయడం కంటే. అంతే అనిపిస్తుంది కదా వెంకటకృష్ణ గారు. ఈడీ, నేను ఒక మాట చెప్తానండి, ఈడీ ప్రొసీజర్ డిఫరెంట్,
అవును. ఈడీ చట్టాలు డిఫరెంట్, అవును. ఈడీ యొక్క ఆ పద్ధతే వేరు. కానీ ఇక్కడ ఏంటంటే ఈడీ ఎప్పుడైతే 80-90% కేసు మేకోవర్ అయిన తర్వాత 80-90% ఇంకా అక్కడ నుంచి తప్పించుకునే అవకాశం లేనప్పుడు మాత్రమే ఈడీ అరెస్ట్ చేస్తుంది ఎవరినైనా. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ రాజకసిరెడ్డికి ఈడీ వాళ్ళు నువ్వు నేరం చేసేవే అని చెప్పనవసరం లేదు. నేను నేరం చేయలేదు అని నిరూపించుకునే బటన్ ఆఫ్ ప్రూఫ్ ఈ పక్కన ముద్దాయిల మీద పడిపోయింది. ఇంకా వాళ్ళ దాంట్లో ఏమో నాకు ఒక డౌట్ కొడుతుందండి. ఎక్కడో ఈడీ దర్యాప్తు చేసినా ఇంకెవరు దర్యాప్తు చేసినా కేసులు అయినా కూడా సాగర్ గారు ఎక్కడో డౌట్ ఏమనిపిస్తుంది